హాయ్ వ్యూయర్స్, జీ తెలుగు మీ ఇంటి వంటకు స్వాగతం. గన్నవరంలో ఉంటున్న శ్రీదేవి గారు మనల్ని ఇన్వైట్ చేశారు. మరి వెళ్ళి మనం పరిచయం చేసుకుందామా? హాయ్ శ్రీదేవి గారు. హాయ్. ఎలా ఉన్నారు? చాలా ఫైన్ గా ఉన్నారు. చూస్తూ మీ ఎనర్జీ చూస్తుంటే ఇంకా మరి ఈ రోజు మన ఈ రెండు వంటలు కూడా ఇంకా మరి చెప్పలేం, ఎక్కడ హిమాలయ పర్వతాలు లేదా ఇంకెక్కడికో వెళ్ళిపోయేటట్టు ఉన్నాయి. సో మరి మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ ఈ ప్రోగ్రామ్స్ చేయడం, టీచింగ్ ప్రొఫెషన్ లో పిల్లలతో బాగా సరదాగా గడపడం, టీవీ చూడడం. టీవీలో ఎలాంటి ప్రోగ్రామ్ చూస్తారు? ఈ వంటల కార్యక్రమం, అవార్డ్స్, అట్లాగే అన్ని దాదాపు అన్ని జీ తెలుగు. అంటే టైం ఉన్న టైంలో ఫ్రీ ఉన్న టైంలో వచ్చే ఏ ప్రోగ్రామ్ అయినా సరే జీ తెలుగు ప్రోగ్రామ్ చూస్తారు. జీ తెలుగు చాలా సంతోషం. దాంతో పాటు థ్యాంక్స్ కూడా చెప్పుకుంటున్నాం, ఎందుకంటే అది మా ప్రోగ్రామ్ వెల్కమ్ చూస్తున్నారు కాబట్టి. దెన్ మరి ఈ రోజు మమ్మల్ని ఇన్వైట్ చేశారు మీరు. మరి మీకు ఎలాంటి వంటలు కావాలి? ఇప్పుడు సమ్మర్ కదండి, బాగా ఎండలో బాగా తిరిగి వస్తే బాగా టేస్టీగా ఉన్న మంచి జ్యూస్. సమ్మర్ అంటే మనకి స్పెషల్స్ మ్యాంగోస్. మరి మ్యాంగోస్ తో మ్యాంగో సబ్జా షేక్ ఇప్పుడు చేసి చూపిస్తాను. ఓకే. ఎందుకంటే సబ్జా అంటే మనకి తెలిసిందే. సో మరి సబ్జా వల్ల మనకి దాహం తీరుతుంది, దాంతో పాటు ఎండలో మనం తిరిగి వస్తాం కాబట్టి బాడీ ఆటోమేటిక్ గా హీట్ పెరుగుతుంది. సో మరి సబ్జా తినడం వల్ల ఏమవుతుందంటే మనకి బాడీ చల్లబడుతుంది. సో మరి అందుకని నేను సబ్జా కూడా యాడ్ చేశాను. టేస్టీ అన్నారు, టేస్టీతో పాటు న్యూట్రిషన్ వాల్యూస్ కలిగినది కూడా మనకి అయి ఉండాలి. ఓకే. సో మరి మ్యాంగో సబ్జా షేక్ ఇప్పుడు చేసి చూపిస్తాను. మరి మ్యాంగో సబ్జా షేక్ కావాల్సిన పదార్థాలని చూద్దాం. మ్యాంగో ప్యూరీ, నానబెట్టిన సబ్జా, చక్కెర, జీడిపప్పు, బాదం పప్పు, చెర్రీస్. సో మరి కావాల్సిన పదార్థాలను చూసారు కదండి. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఐటెం మీరు అడిగారు, మ్యాంగో సబ్జా షేక్ జ్యూస్ అయినా ఏదైనా సరే మనకి చాలా షార్ట్ టైంలో. ఇప్పుడు ఈవెన్ ఎవరైనా గెస్ట్ ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చిన తర్వాత మనం కంగారు పడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ఐటెం అని అవ్వచ్చు, మ్యాంగో ప్లేస్లో ఇంకే ఇంగ్రీడియంట్ వేసినా సరే మనకి చాలా షార్ట్ టైంలో మనకి అయిపోతుంది, ఈవెన్ 2-3 minutes. ఓకే. సో మరి మన ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మ్యాంగోస్ ఇవ్వండి, అలాగే ఒక బౌల్. ఇప్పుడు దీని అంటే ముందుగా మనం మ్యాంగోస్ ఫ్రూట్ ఉంటుంది కదా, దీంట్లో ఉండే పల్పిని తీసుకుందాం. ముందుగా దీన్ని బాగా ప్రెస్ చేసుకుంటే మనకి జ్యూస్ ఈజీగా వస్తుంది. మీరు కూడా చేయండి, జ్యూస్ ఈజీగా వస్తుంది. దాంతోపాటు మనకి ఆటోమేటిక్గా లోపల మ్యాష్ అయిపోతుంది. ఇదిగోండి, ముందుగా మనం ఇది తీసి ఈ పైన ఏదో ఉందో తీసుకుందాం. దాంతోపాటు మ్యాంగోస్ ఎండాకాలంలో మనకి దేవుడు ఇచ్చిన వరం. ఎందుకంటే ఫ్రూట్స్లో రారాజు ఎవరంటే మ్యాంగోస్ అని చెప్తారు పెద్దలు. అలాగే, అవునండి. మరి అలాంటి మ్యాంగోలో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి హెల్త్ పరంగా మనం తీసుకుంటే. చాలా మంది ఏమనుకుంటారంటే మ్యాంగోస్ తింటే ఒంటికి వేడి చేస్తుందని. మ్యాంగోస్ తినడం వల్ల ఒంటికి వేడి చేయదు, బాడీలో ఉండే హీట్ ని బయటికి రిలీజ్ చేస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పే వరకు నాకు ఇప్పుడే తెలిసిందండి ఈ విషయం. థ్యాంక్ యూ. ఓకే, మేము కూడా ఇంత చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మేము కూడా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. వెల్కమ్. ఇదిగోండి మామిడి టెంక్ అంటారు బేసిక్ గా. ఇప్పుడు సీడ్స్ తర్వాత చాలా ఫ్యాన్సీ బాక్స్. లేదండి, మనం అదే మాట్లాడదాం, ఎందుకంటే అదే కరెక్ట్ ఇది కదా. ఇప్పుడు సీడ్ అంటున్నారు, మ్యాంగో సీడ్ అంటే వద్దండి, మనం టెంకే అందాం, బాగుంటుంది. కాబట్టి ఏంటంటే ఈ టెంక్ కూడా మనం బాగా స్వీట్ చేసుకున్న తర్వాత మనకి ఆటోమేటిక్ జ్యూస్ వచ్చేస్తుంది కదా. సో మరి ఈ విధంగా మనం స్క్వీజ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీ, పల్ప్ అనొచ్చు లేదా మ్యాంగో ప్యూరీ తిన్నప్పుడు దీన్ని మిక్సీ తీసుకున్నాం. దెన్ దీంట్లో మనం షుగర్, ఒక 3 స్పూన్ షుగర్ వేసుకుందాం. ఇప్పుడు మిక్సీలో 1 minute. చూసారు కదండి, మనకి ఫైన్గా ఒక పేస్ట్లా తయారైంది. ఇప్పుడు దీన్ని ఆ బౌల్ ఉంది, పెద్ద బౌల్ ఉంది. ఇప్పుడు ఈ విధంగా ఈ ప్యూరీని ఫైన్ ప్యూరీ అయింది. ఇప్పుడు ఈ ప్యూరీని దీంట్లో వేసుకొని కొంచెం వాటర్, మరి 3 స్పూన్స్ షుగర్ వేసారు కదండి. అవును. మరి షుగర్ కొంచెం ఎట్లయినా ఇది మంచిది కాదు కదా హెల్త్కి, ఎక్కువ తినటం వల్ల. షుగర్ యాక్చువల్గా నేను ఏంటంటే మనం వేసిన పల్ప్ ఏదైతే ఉందో ఆ పల్ప్కి ఏంటంటే తగిన షుగర్ వేసాను. ఇప్పుడు మన శరీరంలో అంటే మన బాడీలో అన్నీ కూడా సమతుల్యతగా ఉండాలి. ఇప్పుడు షుగర్ ఆటోమేటిక్ తగ్గింది అనుకోండి, వాళ్ళకి నీరసం వచ్చేస్తుంది, ఆ లో బీపీ ఇవన్నీ యాడ్ అవుతాయి అనమాట. ఫైన్ ప్యూరీ తయారైంది కదా, దీంట్లో ఇంకొంచెం మనం వాటర్ వేసుకుందాం. ఓకే.
మనం ఎంత వాటర్ వేసుకున్నా థిక్గానే ఉంటుంది. 1 మ్యాంగో 3 గ్లాసెస్. 3 గ్లాసెస్ చూసారు కదా. ఈ విధంగా మనకి ఇప్పుడు ఇది మ్యాంగో జ్యూస్ తయారైంది. సో మరి దీంట్లో ఇప్పుడు మనం ఫైన్గా కట్ చేసుకుందాం క్యాష్యూ నట్స్. చూసారు కదా, ఈ విధంగా మనం ఫైన్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం తాగినప్పుడు మనకు డిస్టర్బ్ చేయదు. ఇది పెద్ద పెద్ద ముక్కలు వేసామనుకోండి జ్యూస్ మొత్తం వస్తుంది. ఇన్ని ఎక్కువ వేయాలండి క్యాజు? ఏదైనా సరే మనకి డ్రై ఫ్రూట్స్ కాబట్టి ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది. సో మీ గురించి స్పెషల్గా నేను ఎక్కువ కట్ చేశాను, ఎందుకంటే మీరు టేస్ట్ చేయాలి కదా తర్వాత. అదేనా, అంటే బాగా టేస్టీగా ఉండాలని. టేస్ట్గా ఉండాలని చెప్పి. తర్వాత ఇదిగోండి ఈ విధంగా మనం క్యాష్యూ నట్ వేసుకున్నాం. అలాగే బాదం. వచ్చిన గెస్ట్లకి ఇలా ఇస్తే ఎప్పుడు వస్తారండి? ఎప్పుడు రారు బేసిక్ గాని, రావాలని. అది మంచి షేక్ తాగడం కోసమైనా వస్తారు. అతిథి దేవోభవ అన్నారు పెద్దలు. అదేనండి. కాబట్టి వాళ్ళు ఎంత బ్లెస్సింగ్స్ మనకి ఇస్తే ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికి వస్తారో అంత మనకే మంచి అవుతుంది. అదే మీ దగ్గర నుంచి నేర్చుకొని ఇది ఇస్తే మా ఇంటికి బాగా వస్తారు. తర్వాత సబ్జా. మనకి ఈ నువ్వులు ఏ విధంగా ఉంటాయి సేమ్ ఆ టైప్లో మనకి సబ్జా అవైలబిలిటీలో ఉంటాయి. దాని ఈ సబ్జా గింజల్లో మనం కొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేయడం వల్ల తర్వాత ఈ విధంగా మనకు తయారవుతాయి. చూసారు, ఇంత క్వాంటిటీ నేను వేసాను, ఇంత క్వాంటిటీ కూడా పెరిగింది. ఎలా అంటే ఇది 1:1 ఇంక్రీజ్ అవుతుంది. దెన్ వీటిని కూడా మనం దీంట్లో వేసుకుందాం. వాటర్ కలపవసరం లేదండి దీంట్లో, ఇంకా వాటర్ అవసరం లేదు. చాలా కలర్ఫుల్ గా ఉంది, ఎల్లోయిష్ గా బ్లాక్ అండ్ వైట్ ఇవన్నీ కలర్లు ఉన్నాయి. దెన్ ఇంకోటి ఏంటంటే ఈ మ్యాంగోస్ లో ఒక 4 డిసీజెస్ ఏంటంటే మనకి రెడ్యూస్ చేస్తుంది. అది రెడ్యూస్ చేయడం కాదు, అంటే పర్మనెంట్ గా డిలీట్ చేసేస్తుంది బాడీ నుంచి. అదేంటంటే ఒకటి మలబద్ధకం, వెరీ డేంజరస్ ఇదనమాట. తర్వాత హార్ట్ అటాక్, తర్వాత దగ్గు, అలాగే జలుబు. దగ్గు జలుబు కూడా మనకి మ్యాంగోస్ క్లియర్ చేస్తుంది. సో ఇంత వాల్యుబుల్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న దీన్ని ఎవరు మిస్ కాకూడదు కూడా. దెన్ ఫైనల్గా మనం సర్వింగ్ గ్లాసెస్లో సర్వ్ చేసుకుందాం. దీంట్లో మనం ఏం చేద్దామంటే ఐస్ క్యూబ్స్ వేస్తే ఇంకొంచెం చల్లగా ఉంటుంది కదా. ఎండలో వచ్చిన వాళ్ళకి ఐస్ చల్లదనం ఏంటంటే సేద తీరుస్తుంది. సో ఐస్ క్యూబ్స్ ఇవ్వండి. ఫైనల్గా దీంట్లో వేద్దాం, ఎందుకంటే ఈ గ్లాస్ బౌల్తో మనం గ్లాస్లో వేయలేము, సర్వ్ చేయడం కష్టం అవుతుంది కదా. వా, ఎంత బాగుందో మ్యాంగో సబ్జా షేక్. ఫైనల్గా మనం చెరీస్ వేసుకొని డెకరేట్ కూడా చేసుకోవచ్చు. బా, ఎల్లోయిష్ గా, రెడ్డిష్ గా, బ్లాక్ గా లుకింగ్ వెరీ నైస్. ఈ ఎడ్జ్ కట్ చేసుకొని గ్లాస్కి పెడితే అయిపోతుంది. ఇది ఎలా తయారు చేసుకున్నామో మన ప్రేక్షకులకు ఇంకోసారి చెప్దాం. ఓకే. సో చూసారు కదండి, కూల్గా మనకి మ్యాంగో సబ్జా షేక్ రెడీ అయింది కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. మ్యాంగో సబ్జా షేక్కి కావాల్సిన పదార్థాలు: మ్యాంగో ప్యూరీ, నానబెట్టిన సబ్జా, చక్కెర, జీడిపప్పు, బాదం పప్పు, చెర్రీస్. మ్యాంగో సబ్జా షేక్ తయారు చేయే విధానం: మ్యాంగో నుండి తీసిన జ్యూస్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం చక్కెర వేసి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో జీడిపప్పు ముక్కలు, బాదం ముక్కలు, నానబెట్టిన సబ్జా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్లో ఐస్ ముక్కలు వేసుకొని ఈ మ్యాంగో సబ్జాని పోసుకొని పైన చెర్రీస్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి. సమయం ఆసన్నం అయిపోయింది, ఎందుకంటే ఇప్పుడు మనం వీటిని టేస్ట్ చేయాలి. కూల్గా మ్యాంగో షేక్ ముందు మీరు తీసుకోండి, ఎందుకంటే నేను చేశాను కాబట్టి నా చేతులతో మీరు తాగేసండి. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో ఫస్ట్. చాలా బాగుంది, ఎందుకంటే ఐస్ చేసాం కాబట్టి ఆటోమేటిక్ కూల్ వచ్చేస్తుంది. ఈ షేక్ లో స్పెషల్ ఏంటంటే సబ్జా గింజలు చక్కగా ఇట్లా తింటుంటే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంది. చూసారు కదండి, మ్యాంగో సబ్జా షేక్ శ్రీదేవి గారికి చాలా నచ్చింది. సో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని తాగండి, మీకు కూడా నచ్చుతుంది.